మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ప్రస్తుతం మనం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. హైదరాబాద్లో ఈవీ ఎక్స్పో అయితే జరుగుతుందండి. ఈరోజు తారీఖు వచ్చి డిసెంబర్ 18, 2021 సంవత్సరం. మనతో పాటు ఇక్కడ ఫ్రాంక్లిన్ ఈవీకి సంబంధించిన డీలర్ అయితే ఉన్నారు. ముందుగా మీరు మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్తే అండి, నా పేరు సందీప్. నేను ఫ్రాంక్లిన్ ఈవీలో వన్ ఆఫ్ ద డీలర్. అండ్ ఫ్రాంక్లిన్ ఈవీ అన్న కంపెనీ ఏంటంటే మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈరోజు మనకి హైదరాబాద్లో 15 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా 10 బ్రాంచెస్ ఉన్నాయి. మనము ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఏపీలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా మనము వెహికల్స్ అన్నది అమ్మడం జరుగుతుంది. ఫ్రాంక్లిన్ ఈవీలో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నిక్స్ మోడల్ అండి ఇది, ఓకే. ఇది ఇంకొకటి వచ్చేసి నిక్స్ డిఎల్ఎక్స్, ఇది పవర్ ప్లస్. ఫ్రాంక్లిన్ ఈవీలో ప్రత్యేకత ఏంటి అని అంటే మీకు రేంజ్ అన్నది మీకు కస్టమర్ చాయిస్ ప్రకారం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ఈ వెహికల్ వచ్చేసి 60 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ ఉందన్నమాట. బ్యాటరీ కెపాసిటీ మారుతుంటే ప్రైస్ అన్నది పెరుగుతుంది. దీంట్లో మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 90,000 వరకు ఉందన్నమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్. ఈ వెహికల్ ఏంటంటే 10-inch టైర్ ఉంటుంది, పార్కింగ్ సెన్సార్ ఉంటుంది, ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఈ వెహికల్లో ఏంటంటే 12-inch టైర్ తోటి ఉంటుంది అనమాట, విత్ ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్స్ తోటి ఉంటుంది. దీంట్లో వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్ బ్యాటరీ ఉంటుంది, 110 కిలోమీటర్స్ రేంజ్ బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్, కంప్లీట్లీ డిఫరెంట్ స్పోర్ట్స్ లుక్ మోడల్ అనమాట. కొంచెం హెవీగా ఉంటుంది వెయిట్ కూడా. దీంట్లో బ్యాటరీ ఆప్షన్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్, 110 కిలోమీటర్స్ రేంజ్, 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉందన్నమాట. ఈ 2 డిఫరెంట్ మోడల్స్లో 90,000 to 95,000 వరకు ఉందన్నమాట ప్రైస్ అన్నది, ఓకే. ఇవన్నీ కూడా నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అండి. అంటే ఇప్పుడు నో లైసెన్స్ అంటే 25 అని చెప్తారు, ఇప్పుడు జనరల్గా 40 దాకా వెళ్తాయి అనుకో. వెళ్తాయి. అండ్ అట్ ద సేమ్ మనకి ఇంకొక ఫ్రాంక్లిన్ ఈవీలో ఇంకా అప్కమింగ్ మోడల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి ఏంటి అని అంటే కోరో అని ఒక డిఫరెంట్ మోడల్ వస్తుంది విత్ డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ అనమాట. కస్టమర్ చాయిస్ ప్రకారం 60 వాట్ 30Ah, 60 వాట్ 35Ah, 60 వాట్ 40Ah, వాళ్ళకి కావాల్సిన ఒక బ్యాటరీ కావాలంటే ఒకటి, 2 బ్యాటరీలు కావాలంటే 2 బ్యాటరీస్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ వెహికల్, హై స్పీడ్ వెహికల్, మాక్సిమం 80 kmph స్పీడ్ వరకు వస్తుంది. ఇది గవర్నమెంట్ లాంచ్ అయిందా? అప్కమింగ్ అండి. ఇది సబ్సిడీ అండర్ ప్రాసెస్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ RTA పర్మిషన్, ARI సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. బట్ వీఆర్ ఎట్ టు లాంచ్ ఆఫ్టర్ సబ్సిడీ. మేబీ ఇన్ కమింగ్ 2 months వీఆర్ అబౌట్ టు లాంచ్. ఇప్పుడు మనకి ఈ మీ స్కూటర్ మోడల్స్ అన్ని డిటాచబుల్ బ్యాటరీ, ఫిక్స్డ్? ఆల్ రిమూవబుల్ బ్యాటరీ అండి. యూ కెన్ చార్జ్ ఇట్ ఎట్ యువర్ హోమ్, ఓకే. ఇప్పుడు నాట్ ఓన్లీ ఆ 3 మోడల్స్, అప్కమింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ కూడా రిమూవబుల్ బ్యాటరీనే ఉంటుంది. ఆ మోడలే కాకుండా ఇంకొక మోడల్ కూడా ఉంది మనకి, ర్యాపిడ్ అని ఇంకొక మోడల్ కూడా ఉంది. ఇదేంటంటే రిమూవబుల్ బ్యాటరీ అండ్ బూట్ స్పేస్ కూడా ఎక్కువ చేస్తున్నాం అనమాట. హెల్మెట్ పెట్టుకునే ఫెసిలిటీని కూడా దాన్ని ఇంకా చేస్తున్నాం. స్టిల్ R&D ఈజ్ వర్కింగ్ on that. Vehicle is ready to launch, but R&D is going on to provide boot space to the customers. మీరు మీ స్కూటర్స్లో రేంజ్ ఏ బ్యాటరీ ప్యాక్తో స్టార్ట్ అవుతుంది? 60 వాట్ 30Ah జనరల్గా అందరికి ఇస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 60 వాట్ 25Ah, 27Ah కూడా ఇస్తాం. చాలామంది కస్టమర్స్ మన దగ్గర తీసుకునే బ్యాటరీస్ అయితే మాత్రం 35Ah, 30Ah, 40Ah బ్యాటరీ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఈవీ హైదరాబాద్లో సర్వీసు ఏ మేరకు అందిస్తుంది? ఫ్రాంక్లిన్ ఈవీ హ్యాస్ ఎ డెడికేటెడ్ సర్వీస్ యాప్ ఆల్సో. మనకు ఒక సర్వీస్ యాప్ ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ కొనగానే ఒక సర్వీస్కి ఒక యాప్ లింక్ అనేది పంపిస్తాం. ఆ లింక్లో వాళ్ళు కస్టమర్ చాసిస్ నెంబర్, ఓకే, దాని బ్యాటరీ నెంబర్ ఎంటర్ చేసేసి వాళ్ళు కంప్లైంట్ ఏమైనా ఉంటే రైజ్ చేయొచ్చు. మన సర్వీస్ వచ్చేసి డోర్ టు డోర్ సర్వీస్ ఉంటుంది. మా దగ్గర 6 డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, టీమ్స్ ఉంటారు. అంటే ఇప్పుడు యాప్లో చేశారు అంటే అందరూ యాప్లో చేయగలరు, ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు? ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఫోన్ తోటి టోకెన్ రైజ్ చేస్తుంది, కొంతమందికి టోకెన్ రైజ్ చేయరాదు. అలాంటప్పుడు డీలర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే డీలర్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్వీస్ టెక్నీషియన్ అనేది ఇంటి వద్దరికి కూడా పంపిస్తున్నాం. ఎంత టైంలో పడుతుంది? ఉదాహరణ నేను ఇప్పుడు ఈరోజు రిక్వెస్ట్ హైదరాబాద్లో ఉన్న వరకు అయితే మాత్రము మాక్సిమం 6 to 12 hours లోపల వస్తారు, ఓకే. ఒక్కొక్కసారి టోకన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రాంక్లిన్ ఈవీ కస్టమర్స్ కామెంట్ చేయండి, 6 to 12 hours వస్తున్నారు లేదో మాకు చెప్పండి. డెఫినెట్లీ మేము చాలా మందికి ఇచ్చినాను. మీకు కావాలంటే నేను కస్టమర్ నెంబర్ కూడా ఇస్తాను, ఓకే. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేసిపోయినారా అని అడగండి, ఓకే. ఎంతో ఇప్పుడు ఒక యాప్ అనేది ఉంది, ఒకవేళ లేకపోతే డైరెక్ట్ డీలర్ దగ్గరికి వచ్చిన చేస్తారు. చాలా మంది మనకు ఫోన్ చేసి కూడా నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, మీరు పంపించగలుగుతారా, పంపించండి అని. వెహికల్ మూమెంట్లో ఉందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకురండి, లేదన్నా మేము చెప్తాం బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ. ఇప్పుడు మీరు ఒక్కొక్క స్కూటర్ దీని బేసిక్ బ్యాటరీ ప్యాక్తో రేట్ ఎంతో చెప్పండి. బేసిక్ బ్యాటరీ ప్రైస్ తోటి మేము చెప్పలేమండి. మీకు ఓవరాల్గా మీకైతే ప్రైస్ అయితే మాత్రం మన దగ్గర 95,000 వరకు ఉంది, 80 to 95,000 వరకు. ఇప్పుడు అన్ని వెహికల్స్ కూడా స్టార్టింగ్ 85,000
80,000 పడుతుంది. 80,000 నుంచి స్టార్ట్ ఉంది. 80. అవునండి. 60 వాట్ 30Ah బ్యాటరీ మీకు 80,000. 200 కిలోమీటర్లు ఇస్తారా కావాలంటే? 200 కిలోమీటర్లు ఇవ్వమండి. కస్టమైజబుల్ బ్యాటరీస్ అన్నారు. కస్టమైజబుల్ బ్యాటరీస్ అని దానికి ఆ మోటార్ ఏదైతే ఉన్నదో అది కూడా సపోర్ట్ చేయాలి కదా. వీ కెన్ ప్రొవైడ్ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్లో వీ కెన్ ప్రొవైడ్. అంటే అంత బూట్ స్పేస్ లేదంటారా బ్యాటరీ పెట్టడానికి? ఓకే. 150 వరకు ఇవ్వగలుగుతారా? 120 కిలోమీటర్స్ రేంజ్ అంతే. స్టార్టింగ్ 50 నుంచి 120 కిలోమీటర్లు. ఓకే. ఒకవేళ 50తో కావాలంటే ఎంతో రేటు పడుతుంది? అది 80,000? 80,000 ఏం పడదు, మేబీ ఇంకా కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఇంతవరకు ఎవరు అలా తీసుకోలేదు మనకి. 50 కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే ఎవరు తీసుకోలేదు. స్టార్టింగ్ ఎంతతో తీసుకుంటున్నారు మీ కస్టమర్లు? కొంతమంది 25Ah బ్యాటరీస్ కూడా తీసుకున్నారు. 60 వాట్ 25Ah బ్యాటరీస్ కూడా తీసుకున్నారు. విత్ జిఎస్టీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ తోటి కలిపి 75,000 వరకు వచ్చింది. చివరిగా మీరు ఫ్రాంక్లిన్ ఈవీ తరపున బ్యాటరీపై ఎన్ని సంవత్సరాల వారంటీ అందిస్తున్నారు? మనది వచ్చేసి 3 years ఆర్ 36,000 కిలోమీటర్ స్టాండర్డ్. మోటార్ కంట్రోలర్ పై ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? కంట్రోలర్కి 1 year వారంటీ ఉంటుంది, మోటార్కి 2 years వారంటీ ఉంటుంది, చార్జర్కి 1 year. చివరిగా ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఈవీని కస్టమర్ ఏమైనా బుక్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ? మా దగ్గర అన్ని వెహికల్స్ కూడా ఇమీడియట్ డెలివరీ. ఈ 3 మోడల్స్లో ఏవైతే ఉన్నాయో అవైలబుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ డెలివరీ. ఏ స్టోర్లో అయినా కానీ అవైలబుల్ స్టాక్ ఏదైతే ఉందో ఇమీడియట్ డెలివరీ. ఓకే. సో ఇది ఫ్రాంక్లిన్ ఈవీ స్టాల్ యొక్క పూర్తి వివరాలు. వీళ్ళైతే 3 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ కొత్తది ఒకటి లాంచ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అందులో అయితే ఎక్కువ బూట్ స్పేస్ వచ్చేలాగా కూడా R&D జరుగుతుంది. R&D అయితే జరుగుతుంది. ఇంకొకటి అయితే రిజిస్ట్రేషన్ మోడల్ కూడా వస్తుందండి. సార్ మర్చిపోయినా, రిజిస్ట్రేషన్ మోడల్ ఎంత పడుతుంది మనకి? ఇది వచ్చేసి ఇప్పుడు 1.3 lakh వరకు ఉందండి వితౌట్ సబ్సిడీ. సబ్సిడీలో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. సబ్సిడీలో తర్వాత ₹1,00,000 లోపు వస్తుంది అంటారు మేబీ. మన ప్రస్తుతం ఈ మోటార్డ్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు సతీష్ గారు అయితే ఉన్నారు. ఈయన ఈ మోటార్డ్ డిస్ట్రిబ్యూటర్ గారు. హలో అండి, నా పేరు సతీష్. ఇది వచ్చేసి డూడుల్ మోడల్ ఫ్రమ్ ఈ మోటార్డ్ విచ్ ఈస్ ఫోల్డబుల్ సైకిల్ అండి. టోటల్ ఫోల్డ్ చేసి మనం కార్లో కానీ ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి బోత్ ఫ్యాట్ టైర్స్ 20/4 inches, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అండి. అయితే ఇందులో వచ్చేసి 3 మోడ్స్ మెయిన్లీ మనం యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఫుల్ యాక్సిలరేషన్ మోడ్, సెకండ్ వన్ వచ్చేసి పెడల్ అసిస్ట్ మోడ్, అండ్ థర్డ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ మోడ్ ఉంది, వాక్ అసిస్ట్ మోడ్ ఆల్సో దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంది. సో దీన్ని మనము బయట ఎక్కడికైనా ఆఫీసెస్కి దానికి యూజ్ చేసుకోవచ్చు డైలీగా. ఓకే. మనకి ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఎంత అండి దీనికి? సార్ బ్యాటరీ వచ్చేసి మనం ఫుల్ ఛార్జ్ 2.5 to 3 hours ఛార్జ్ చేస్తే మనకి ఫుల్ యాక్సిలరేషన్ మోడ్లో 45 kilometers వస్తుంది. పెడల్ అసిస్ట్ మోడ్లో మనకి 60 to 65 kilometers ఈజీగా వస్తుంది. ఓకే. సో యావరేజ్గా మనకు ఒక 70 kilometers మనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. 3 hours ఛార్జింగ్ టైం. 2.5 to 3 hours ఫుల్ ఛార్జ్ కూడా అవుతుంది. ఓకే. ఇంకొకటి మనకి ఫ్రంట్ డ్రమ్ డిస్క్, వెనక డ్రమ్ బ్రేక్ అండి దీనికి? 2 డిస్క్ బ్రేక్స్ అండి. 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఓకే. 2 డిస్క్ బ్రేక్స్ ముందు వెనక 2 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్సో ఫ్రంట్లో సస్పెన్షన్ ఇచ్చారు, మనకు అవసరం ఉన్నప్పుడు లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇది ట్యూబ్ టైర్స్ ట్యూబ్లెస్? విత్ ట్యూబ్ అండి. 2 టైర్స్ ట్యూబ్ మంచి గ్రిప్ కోసం ఇచ్చారు. ఓకే. మనకి ఇప్పుడు ఈ బాడీ దేంతో తయారు చేస్తారు? ఇది అల్యూమినియం 6061 గ్రేడ్తో మొత్తం తయారు చేస్తారండి. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది. అండ్ రిమ్స్ వచ్చేసి మెగ్నీషియం అలాయ్తో చేశారు, రస్ట్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారా? యా, హ్యాండిల్ అండ్ సీట్ బోత్ ఆర్ అడ్జస్టబుల్. చూపిస్తారా కొంచెం ఒకసారి? ఎస్, షూర్ అండి. సో ఇక్కడ చిన్న లివర్ ఉంటుంది, అది పుల్ చేసి మనం దీన్ని అకార్డింగ్ టు మన హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా లాక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈవెన్ సేమ్ మనము ఇక్కడ ఇంకో లివర్ ఇచ్చారు, దీన్ని అకార్డింగ్ టు మన హైట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ హ్యాండిల్ మనము ఒకవేళ హైట్ పెంచుకున్నప్పుడు మనకి కొంచెము బ్రేక్స్ కిందికి రావాలంటే ఇది టెలిస్కోపిక్ హ్యాండిల్, ఇక్కడ లివర్ లాగి మనం అకార్డింగ్ టు మనకి రిక్వైర్మెంట్ ఉన్నట్టు అడ్జస్ట్ చేసి. గేర్స్ కూడా మనకి యా, మనము పెడల్ అసిస్ట్లో ఉన్నప్పుడు ఏదైనా అప్ హిల్ ఎక్కాలన్నప్పుడు మనం గేర్స్ యూజ్ చేసుకోవచ్చు, మన స్ట్రెంగ్త్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ సైకిల్ లాగా యూజ్ చేసేటప్పుడు కూడా మనము ఈ గేర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఫోల్డబుల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఉదాహరణకి ఇది 5 to 10 secondsలో మనం దీన్ని మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. అది అయిన తర్వాత అలా అయిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇలా అయిపోతుంది. ఏమైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆటోలో ఏమైనా? ఎస్, ఈజీలీ క్యారీ. ఇప్పుడు మనకి వెయిట్ వచ్చేసి 28 kgs ఉంది. 28 kg.
దీని డాష్ బోర్డ్ గురించి చెప్తారా, ఏమేమి ఉంటాయి ఇందులో? ఇది వాటర్ రెసిస్టెంట్ మోడ్. ఇందులో మనకి స్పీడ్, ఓడోమీటర్, ఇది 0 ఉన్న దగ్గర మనకు పెడల్ అసిస్ట్ స్పీడ్ లెవెల్స్ పెంచుకోవచ్చు ఇలా. ఇందులో బ్యాటరీ కూడా మనకి డిస్ప్లే వస్తుంది. మనము అన్ని లైట్ అన్నీ ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. లైట్ ఉంటుంది దీనికి, నైట్ పూట మనం లైట్ లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ ఉందండి దీనిలో? ఎస్ ఉందండి. మనము ఒక రన్నింగ్లో మనం ఈ మైనస్ని ఒక డిజైర్డ్ స్పీడ్లో లాక్ చేస్తే అది క్రూజ్ మోడ్లోకి స్పీడ్ అయితే లాక్ అవుతుంది. అది కూడా. ఇప్పుడు ఇది ఈ మోడల్ పేరు డూడిల్ అండి? ఎస్ డూడిల్ అండి. ఓకే. ఇది మొత్తం కంప్లీట్లీ పూణేలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇప్పుడు దీని ధర ఎంత అండి? ఇది విత్ GST 5% 79,800 అండి దీని ధర. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షిప్పింగ్ చేస్తాము. దాని కాస్ట్ వచ్చేసి 2,000 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మొత్తానికి 82,000 అవుతుంది మనకి. 81,800 టోటల్ కాస్ట్. ఇప్పుడు ఇది డాష్ బోర్డ్ ఏమైనా అప్గ్రేడ్ చేద్దామని ఉందా? అంటే మరి బేసిక్గా ఉందా 80,000కి? యా, అంటే దీంట్లో మనకు అప్కమింగ్ ఫ్యూచర్స్ మన దీన్ని బట్టి టెరైన్స్ దాన్ని బట్టి మనము దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఫర్దర్ దీన్ని డెవలప్ అయ్యాక మనం దీన్నే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఈ రేట్కి అయితే ఇది బేసిక్ వర్షన్ వస్తుంది. ఓకే. మేబీ ఇంకా 3 to 6 monthsలో దీన్ని అప్గ్రేడ్ వర్షన్ కూడా రావచ్చు. వారంటీ ఎంత ఇస్తున్నారు సైకిల్ పైన? సార్ ఎలక్ట్రికల్ పార్ట్ వచ్చేసి మోటార్, బ్యాటరీకి మొత్తం ఒక 1 year వారంటీ ఉంటుంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి మీకు లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఓకే. మనకి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇస్తున్నారు? ఆల్ ఓవర్ ఇండియా సార్, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేయొచ్చు. వెయిట్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? మనకు 1 weekలో వచ్చేస్తుంది సార్. వెయిట్ పీరియడ్ ఏం లేదు, వీ హ్యావ్ ఎనఫ్ స్టాక్. సో ఇది ఈ మోటార్ డూడిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి వివరాలు. దీని ధర వచ్చి మనకి 80,000 అయితే పడుతుందండి. రేంజ్ కూడా 45 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే కంప్లీట్ థ్రాటల్ మీద, పెడల్ అసిస్ట్ మీద అయితే 65 కిలోమీటర్ వరకు వస్తుంది. మనతో పాటు సెనెటల్ కంపెనీ MD గారు అయితే ఉన్నారు. సార్ ముందుగా మా వ్యూవర్స్కి పరిచయం చేసుకోండి. So, Senatla EV Products Private Limited is manufacturing battery chargers for the two-wheeler application. మీన్స్ 2-wheeler చేయడానికి, అలాగే 3-wheelers మార్కెట్లో ఇప్పుడు EV ప్రోడక్ట్స్ చాలా బాగా వస్తున్నాయి. మీరు చూసారంటే మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు వాటి సంఖ్య బాగా పెరుగుతుంది. పర్టికులర్గా ఇందులో 2-wheelers బాగా ఎక్కువగా సేల్ అవుతుంది. సో వాటికి సంబంధించి మనం ఛార్జర్స్ తయారు చేస్తున్నాం ఇక్కడ. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి 48 volt అని, 60 volt అండ్ 72 volt, దెన్ 6 ampere, 10 ampere. దీస్ ఆర్ ద ఒక 5 మోడల్స్ మేము చేస్తున్నాము. ఇఫ్ యర్ లుక్ ఎట్ దీస్ ఆర్ ద 6 ampere, దీస్ ఆర్ ద 48 volt, దీస్ ఆర్ ద 72 volts. ఇట్లా వేరియస్ మోడల్స్ మేము తయారు చేసి మన అక్రాస్ ఇండియా, అంటే ఇండియా మొత్తానికి మేము సప్లై చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు? ఇది మేము 2018లో స్టార్ట్ చేసామండి, ఆల్మోస్ట్ 3 సంవత్సరాల క్రితం. అప్పుడే మన ఎలక్ట్రిక్ బైక్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ మేము ఈ ఇండియాకి మా ఛార్జర్సే ఫస్ట్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో అందరికి కూడాను మీన్స్ ఈ ప్రజెంట్ ఎవరైతే 2-wheelers మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో కంపెనీస్ లైక్ హీరో ఆర్, మీరు ఏ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు? మేము ప్రజెంట్ ఆటోమేటివ్ కంపెనీస్ అందరికీ సప్లై చేస్తున్నాము. ఆటోమేటివ్ ఇక్కడ మీరు వెహికల్స్ చాలా మందిని చూస్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చరర్స్. సో వాళ్ళందరికీ మేము సప్లై చేస్తూ ఉన్నాం ఇప్పుడు. OEM లెవెల్లో? OEM లెవెల్ మా బిజినెస్ అంతా OEM. వీఆర్ బిజినెస్ టు బిజినెస్. సో లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ వీ హావ్ గాట్ ఆల్మోస్ట్ 35-40 కస్టమర్స్ ఉన్నారు. సో అందరికి కూడా చేస్తున్నాము. అండ్ ఈ పర్టికులర్ 2-wheeler సెగ్మెంట్ ఛార్జర్స్లో వీఆర్ ద లీడర్స్. వీఆర్ హోల్డింగ్ నంబర్ 1 పొజిషన్. మంచిది. అంటే మీరు ఇప్పుడు 6 amp ఛార్జర్ ఎంత పడుతుంది ఇప్పుడు? 6 amp ఛార్జర్ దాదాపుగా 2,500 ఉంటుందండి. అండ్ ఇందులో 10 ampere రేటింగ్ ఒకటి ఉంటుంది. కొంచెం హై స్పీడ్ బైక్స్ పడుతుంది. అది ఎంత పడుతుంది? అది 3,000-3,500 అట్లా పడుతుంది. నా ఇవే కాకుండా మనకి ఎలక్ట్రిక్ రిక్షాకి, దెన్ ఆటోకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు చూసారంటే అక్కడ ఉన్నాయి అనమాట ఆ ప్రోడక్ట్స్. సో ఆ పెద్ద ప్రోడక్ట్ దెన్ దానికి సంబంధించింది. అండ్ అక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నది మనకి ఎలక్ట్రానిక్ డిశ్చార్జర్ అంటారు. ఓకే. అంటే బ్యాటరీని డిశ్చార్జ్ చేయడానికి వాడతాము. ఇండియాలో వీఆర్ ఓన్లీ ద పీపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్. నోబడీ ఈస్ డూయింగ్. 20 amp ఛార్జర్ కూడా అమ్ముతారు? 20 amps ఉంది, దెన్ 25 ampere, దెన్ 40 ampere. మీరు అక్కడ 2 మోడల్స్ చూసారంటే అది 25 ampere అండ్ దెన్ 40 ampere. 25. సో దీనికి సంబంధించింది 25 ampere ప్రోడక్ట్ అండి. ఇది ఎలక్ట్రిక్ రిక్షా అండ్ ఆటోకి వాడతాం. ఎంత రేట్ ఉంటుంది ఇది? ఇది దాదాపుగా మీకు 6,500 ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది 40 ampere. ఇప్పుడు ఈ ఆటోస్ మహేంద్ర ఈ ఆటో అని, తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తున్నాయి, అలాగే లోడర్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించి ఇది 40 ampere. ఇది అరౌండ్ 15,000 ఉంటుందండి. ఇప్పుడు మీరు వారంటీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జర్? స్టాండర్డ్ 1 year ఉంటుందండి. కొంచెం ఎక్స్టెండెడ్లో 3 years వరకు ఇస్తున్నాము. ఇప్పుడు ఛార్జర్ని రిపేర్ చేయగలుగుతారు అసలు? రిపేర్ ఇది ఇక్కడ మన హైదరాబాద్లో తయారవుతుంది. మన కంపెనీ వచ్చి చర్లపల్లిలో ఉంది. సో ఎంటైర్ మన డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇన్సైడ్ కాబట్టి మనం వారంటీ ఇవ్వచ్చు, మనమే రిపేర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండివిజువల్ కస్టమర్స్ బుక్ చేసుకుని అమ్ముతారా మీరు? ఇండివిజువల్ కస్టమర్స్ మనం ఇవ్వండి, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కాబట్టి ఆ బ్యాటరీకి వెహికల్కి సంబంధించి మనం ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది, అలైన్ చేయాల్సి ఉంటుంది ఇన్సైడ్. కాబట్టి మా బిజినెస్ అంతా B2Bని. ఎవరైతే వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో కంపెనీ లైక్ హీరో, కంపెనీ లైక్ ఎవాన్, కంపెనీ లైక్
ఆంపియర్, ఇక్కడ ఎవరెవరైతే కంపెనీస్ ఉన్నాయో వార్కాస్, ఇట్లాంటి కంపెనీస్ అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి మనం తయారు చేసి ఇస్తాం. కాబట్టి ఇది మనం ఇండిపెండెంట్గా ఇవ్వడానికి వీలేదు. సో ఇది సెనాటిల్ కంపెనీ యొక్క పూర్తి వివరాలు. వీళ్ళైతే ఛార్జర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓన్లీ బీటీబీ అంటే కంపెనీలకి అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కస్టమర్లకు లేదు, ఓన్లీ కంపెనీలతో టైప్ అయితే అమ్ముతున్నారు. పైగా ఇండస్ట్రీ లీడర్స్ అని కూడా చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలతో 3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయ్యని వీళ్ళ మాటలో అర్థమవుతుంది. ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.